అకౌంటబిలిటీ లేని టెక్నాలజీస్ చాలా ప్రమాదకరం. ఇప్పుడు దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ డ్యూయల్ పర్పస్ టెక్నాలజీస్, డ్యూయల్ యూజ్ టెక్నాలజీస్. మీరు ఇంటర్నెట్ చాలా గొప్ప టెక్నాలజీ. ఇంటర్నెట్ ఎకానమీ క్రియేట్ అయింది. ఇవాళ మనం ఊహించలేము, ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించలేము. కానీ అదే సమయంలో ఇంటర్నెట్ ఇవాళ పెద్ద ఎత్తున అశ్లీల కంటెంట్, మీకు క్రైమ్, సెక్స్ ఇలాంటి ఇమ్మోరల్ కంటెంట్ పెద్ద ఎత్తున కారణమవుతుంది. ఈవెన్ ఇంటర్నెట్ ఎక్స్పోజర్ వల్ల రకరకాల మానసిక, శారీరక సమస్యలకు కారణమవుతుంది. ఇంటర్నెట్ సూసైడ్ కల్చర్ను పెంచుతోంది, మర్డర్స్, హత్యల కల్చర్ను కూడా పెంచుతోంది. సో అందువల్ల ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. సో ఏఐనే ప్రత్యేకించి మనం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. అదే సమయంలో గ్రాక్లో జరుగుతున్నది చూస్తున్న గ్రాక్ ఏంటి? సో ఈ ఏఐ చాలా ఏఐ టూల్స్ జరుగుతుంది, దాన్ని సర్క్యులేట్ చేయడం. ఎందుకంటే హ్యూమన్ టెండెన్సీలు మనకందరికీ తెలుసు. మనిషి చాలా బాధ్యతాయుతంగా కనిపిస్తాడు, కానీ మనిషిలో పశు ప్రవృత్తి ఉంటుంది, ఎనిమల్ ఇన్స్టింక్ట్. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ కూడా ఒక ఎనిమలే. సమాజానికి కూడా ఈ దుర్మార్గాన్ని అన్కాన్షియస్గా షేర్ చేస్తుంటారు. దురదృష్టం ఏంటంటే ఇది తప్పని తెలిసి, సో ఇది అబద్ధమని తెలిసి, ఇది అశ్లీలమని తెలిసి కూడా ప్రజలు ఎంజాయ్ చేస్తుంటారు, షేర్ చేస్తుంటారు. సో ప్రజలకు కూడా సమాజంలో అపీల్ ఏంటంటే, మీకు అశ్లీలమైన అమ్మాయి ఫోటో వచ్చింది, సో ఆ ఫోటోను మీరు షేర్ చేయకూడదు. ఎందుకు షేర్ చేయకూడదు? రేపు యువర్ ఫ్యామిలీ మే బి విక్టిమ్ కదా. ఆ దుర్మార్గాన్ని, ఉన్మాదాన్ని మీరెందుకు ప్రోత్సహిస్తారు? సో బట్ మనం మాత్రం మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకంటే మా సైబర్ క్రైమ్ పెరిగిపోతున్న టైంలో ఉన్నాం కనుక మన ప్రతి ప్రైవేట్ మూమెంట్ను, ప్రతి అంశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవాలి, పబ్లిష్ చేసుకోవాలనే తపన, కోరిక ఉండొచ్చు, కానీ జాగ్రత్త కూడా పడాలి.